ఆత్మ సహాయం చేత, పరిశుద్ధాత్మ నడిపింపు చేత ఆ మనుష్యుడు ఆ వ్యసనం నుండి వస్తాడు. బ్రదర్, నేను అలాగే విడుదల పొందాను అని నీ సాక్ష్యాన్ని ఒక తోగుచూపు స్తంభముగా పెట్టి వ్యసనములలో నుండి విడుదల పొందాలని చెప్పి ఆశించి ఓడిపోయిన వారు ఉన్నారు. అట్లాంటి వారు యెహోవాను కలుసుకొనుటకు సియోను జీవము గల దేవుని మందిరము తట్టు మల్లుకోవటానికి నీవే ఒక తోవచూపు స్తంభముగా నీ రక్షణ సాక్ష్యాన్ని, పాపము మీద నువ్వు పొందిన జయాన్ని, వ్యసనాల నుండి నీవెలా విడుదల పొందావో నీ సాక్ష్య జీవితాన్ని వారి ఎదుట ఒక తోవచూపు స్తంభముగా నిలబెట్టి యెహోవాను కలుసుకున్నట్టుకు ఒక మార్గాన్ని సిద్ధపరచమని ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? అనేకుల హృదయాల్లో మనశ్శాంతులు లేవు, నెమ్మదులు లేకుండానే బ్రతికేస్తున్నారు. పైకి నవ్వుతూ ఉన్నట్టు కనబడుతున్నారు, కానీ గుండెల నిండా వేదనతో బ్రతుకుతున్న సమాజం మన కళ్ళెదుటుంది. కోట్ల రూపాయలు బంగారు వస్త్రాలు ఉన్నవాడికి మనశ్శాంతి లేని జీవితాన్ని అనుభవిస్తున్నాడు. కోట్లున్నాయి, కానీ కంటి నిండా నిద్ర లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కోట్లున్నాయి, శరీరంలో ఆరోగ్యం లేని వారు ఎంతోమంది ఉన్నారు. పాపం నుండి విడుదల పొందాలన్న ఆశ కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ విడుదల పొందటం వారికి చేతగాక వారు ఆరాధిస్తున్న దేవుళ్ళకు మొక్కి విసిగిపోయిన సమాజం ఉంది. వారందరికీ యేసుక్రీస్తును అంగీకరించిన బిడ్డలైన మీరు, నేను మన ఎడల చేసిన కార్యాలను తోవచూపు స్తంభాలుగా నిలబెట్టి నీవి సమస్య నుండి విడుదల పొందటానికి ఇదిగో ఆ విమోచకుణ్ణి కలుసుకునే మార్గం, ఆ దేవునిని కలుసుకునే మార్గం, ఆ రక్షకుణ్ణి కలుసుకునే మార్గం, ఆయనను ఉద్ధరించే మార్గం, ఆయన తట్టు వెళ్ళే మార్గం, ఆయన యొద్ద ఉన్న విమోచన కార్యాన్ని నువ్వు అనుభవించే మార్గం. ఇదిగో రండి, ఇదే త్రోవ, ఇదిగో ఈ త్రోవ, నేను వెళ్ళిన త్రోవ, ఈ త్రోవ గుండానే వెళ్ళాను, నేను విడుదల పొందాను. ఈ త్రోవ గుండానే వెళ్ళాను, నేను ఆశీర్వదించబడ్డాను. ఈ త్రోవ గుండానే వెళ్ళాను, పూటకు మెతుకు లేని జీవితంలో ఉండి 10 మందికి పెట్టగలిగిన స్థాయికి వచ్చాను. ఇదే త్రోవ గుండా వెళ్ళాను, 10 రూపాయలు లేని స్థితిలో నుండి సామంతునిగా నిలబడగలిగిన స్థాయికి వచ్చాను. ఇదే మార్గం గుండా వెళ్ళాను. వ్యసనాలలో నుండి విడుదల పొంది దేవుని కొరకైన ఒక పవిత్రమైన అర్పణగా దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించగలుగుతున్నాను. నా దేవునికి ఇది సాధ్యం అని చెప్తూ తోవచూపు స్తంభాలు నిలబెట్టు. ఇదిగో ఇలా రావాలి, నా యేసయ్య ఎదుకు రావాలంటే ఇలా రావాలి. నేను ఇలా వెళ్ళాను, ఇలా వెళ్తే త్వరగా కలుసుకున్నాను. నువ్వు ఆయన యొద్దకు వచ్చేటప్పుడు ఈ వస్త్రాలు మార్చుకోవాలి. నువ్వు ఆయన యొద్దకు వచ్చేటప్పుడు ఇలా రాకూడదు, ఒక మంచి మనసుతో రావాలి. నువ్వు ఆయన్ని కలుసుకోవడానికి వచ్చేటప్పుడు యాకోబు దేవునిని ఎరుగని తన భార్యకు చెప్తున్నాడు, తన భార్య బిడ్డలకు చెప్తున్నాడు. ఎవరు యాకోబు భార్యలు? దేవునిని ఎరుగని వారు, ఇంటి దేవతలను ఆరాధించే లాబాను కుటుంబీకులు. వారు ఇంటి దేవతలనే ఎలవేల్పులుగా ఆరాధిస్తారు. వారు యాకోబు చేసుకున్న 2 భార్యలు కానీ, ఆయన ఊపుడుగా ఆయన దాస్యులు 2 కానీ దేవునిని ఎరుగని వారు. ఆయనకు పుట్టిన పిల్లలు కూడా ఆ తల్లుల పెంపకంలో పెరిగారు కదండి. వారు దేవునిని ఎరుగని వారే. ఎన్నడూ దేవుని యొక్క ప్రస్తావన వారి ముందు రాలేదు. యాకోబు విమోచించబడిన వాడే, యాకోబు దేవుని చేత దర్శించబడిన వాడే. కానీ యాకోబు భార్యలు, యాకోబు దాసీలు, యాకోబు ఇంట్లో ఉన్నవారు, యాకోబు పుట్టిన సంతానం దేవునిని ఎరుగని వారు.
ఒక రోజున యాకోబుతో దేవుడు చెప్పాడు, యాకోబు, నువ్వెంతకాలం ఇక్కడ ఉంటావు కొడుక? నువ్వు లేచి నీ నిస్సహాయ స్థితిలో నేను నిన్ను దర్శించాను చూడు, నీతో మాట్లాడాను చూడు, నిన్ను మరలా ఈ దేశాన్ని తీసుకొస్తానని చెప్పాను చూడు, నీ సంతానాన్ని భూమి యొక్క నలుదిశలో వ్యాపింపచేస్తానన్నాను చూడు, నువ్వు పండుకొని ఉన్న ఈ స్థలాన్ని నీకు ఇస్తానన్నాను చూడు, నీ సంతాన మూలంగా భూమి యొక్క నలుదిశల భూమి యొక్క వంశములన్నిటిని ఆశీర్వదిస్తానని నీతో మాట్లాడాను చూడు, ఆ చోటుకి వెళ్ళవయ్యా. ఎంతకాలం ఉంటావు యాకోబు ఇక్కడ? ఇప్పటికే 21 సంవత్సరాలు అయిపోయింది కదా. నువ్వు లేచి నేను నీ నిస్సహాయ స్థితిలో నిన్ను దర్శించిన చోటైనా ఆ బేతేలుకు వెళ్ళు, ఆ దేవుని మందిరానికి వెళ్ళు, ఆ దేవునికి మందిరానికి వెళ్ళు, ఆ దేవుని మందిరానికి వెళ్ళు, అక్కడ ఒక బలిపీఠం కట్టు అని దేవుడు మాట్లాడితే, అప్పుడు యాకోబు తన భార్య బిడ్డలతో చెప్తున్నాడు, మనము లేచి నా శ్రమలో నాకు తోడై ఉన్న నా దేవునిని కలుసుకోవటానికి వెళ్ళబోతున్నాను. నా నిస్సహాయ స్థితిలో నన్ను దర్శించిన చోటు ఆ మహిమగల వేదిక, అక్కడకు నేను వెళ్ళబోతున్నాను. అక్కడే దేవుడు నన్ను దర్శించాడు. ఆ సియోను, అక్కడ నన్ను దర్శించాడు. అక్కడికి వెళ్తున్నాం మనం. అక్కడికి వెళ్ళి దేవునికి ఒక బలిపీఠం కట్టబోతున్నాం. కాబట్టి ఆయన యొద్దకు వెళ్ళటానికి ఈ మార్గం గుండానే వెళ్ళాలి. అదే మార్గం అంటే తన భార్యలకు ఉపదేశిస్తున్నాడు యాకోబు. నా భార్యలారా, నా పిల్లలారా, ఇప్పుడు మనం యెహోవాను కలుసుకోవటానికి వెళ్తున్నాం. ఆయనను కలుసుకోవటానికి వెళ్ళాలంటే ఈ పదనారాములో వాడిన వస్త్రాలు మీ ఒంటి మీద ఉండకూడదు. ఇలా ఉంటే యేసుని మీరు కలుసుకోలేరు. మీ వస్త్రములను మార్చుకోండి. ఇలాంటి వస్త్రాలతో నా దేవుణ్ణి మీరు కలుసుకోలేరు. తన భార్యలకు త్రోవ చూపు స్తంభాలు. ఆ త్రోవ ఏ త్రోవో చెప్తున్నాడు. మీ వస్త్రాలు మార్చుకోండి. ఇలాంటి అసహ్యమైన వస్త్రాలతో, శరీరాన్ని ఎక్స్పోర్ట్ చేసే వస్త్రాలతో, శరీరాన్ని బహిరంగంగా కనపడి చేసే ఈ వస్త్రాలతో మీరు ఆయన కలుసుకోలేరు. ఈ మోయాబు వస్త్రాలతో, ఈ పదనారాము వస్త్రాలతో, దేవునిని ఎరుగని వారు కట్టుకునే ఇలాంటి వస్త్రాలతో ఓ బేతేలుకు వెళ్ళలే మనం. ఆ బేతేలుకు వెళ్ళాలంటే, ఆ సియోనుకు వెళ్ళాలంటే మీ వస్త్రములను మార్చుకోండి. అన్య జనులు కట్టినట్టు మీ వస్త్రాలు ఉండకూడదు. స్త్రీ పురుషుని బట్టలు వేసుకోకూడదు. పురుషుడు స్త్రీ వస్త్రధారణ చేయకూడదు. శరీరం అంతా కప్పుకునే విధంగా ధరించాలి. దేవుని నియమాన్ని వారికి బోధించాడు. వెంటనే ఆయన భార్యలు, అమ్మో, ఆ త్రోవ ఇలాగుంటుందా? ఆ త్రోవ గుండా వెళ్ళాలంటే ఇది ఒక త్రోవ చూపిస్తాము. వస్త్రాలు మార్చుకున్నారు. తరువాత అన్నాడు, మీ చెవులకున్న పోగులను, మీ శరీరం మీద ఉన్న వెండి బంగారు ఆభరణాలను తీసివేయండి. తీసివేశారు. మిమ్ములను మీరు శుచిపరచుకోండి. ఏమైనా అపవిత్రత ఉందేమో మీలో, ఎక్కడైనా పాపం ఉందేమో, మీ బాల్యకాలం నుండి ఎప్పుడైనా తప్పిపోయారేమో, ఎక్కడైనా పాపం చేశారేమో, ఎవరినైనా మోసం చేశారేమో, మీది కానిది ఏదైనా దొంగిలించారేమో, మీ దగ్గర ఏదైనా మీది కాని వస్తువు ఏదైనా ఉందేమో, మీది కాని స్థలములో మీరు కాపురం ఉంటున్నారేమో,
ఎవరిదైనా ఒక పిసరంత స్థలాన్ని ఆక్యుపై చేశారేమో, సరిహద్దురాలు పీకి ఇతరుల స్థలంలోకి వెళ్ళారేమో, అది మీది కాదేమో, అంగుళం ఉన్న అంగుళం కాదు, పిసరంతున్నా చాలు. వద్దో గుర్తు చేస్తున్నాడు యాకోబు. మిమ్మల్ని మీరు శుష్పరచుకోండి. మీ బాల్య దినముల నుండి ఎక్కడైనా తప్పు చేశారేమో, ఎవరైనా మోసం చేశారేమో, ఎక్కడైనా మీది కానిదా నాశించి మీ సొంతం చేసుకున్నారేమో, ఇవన్నీ అపరాధాలు మీ హృదయంలో ఉంచుకొని నా దేవుని కలుసుకోలేరు. సరి శుష్పరచుకోండి అన్నాడు. వెంటనే వాళ్ళు తమను తాము పవిత్రపరుచుకున్నారు, పరిశుద్ధపరుచుకున్నారు. వారి అపరాధాలు దేవుని ఎదుట ఒప్పుకున్నారు. వారి ఊహ కానుండి ఎరిగిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తప్తులయ్యారు. ఇప్పుడు నా వెంట రండి అన్నాడు. అంటే తమ దేవునిని కలుసుకోవటానికి యాకోబు తోవ చూపు స్తంభములను నిలబెడుతున్నాడు. దేవుణ్ణి ఎరుగని, దేవుణ్ణి ఎరుగని, దేవుణ్ణి ఎరుగని, దేవుని ఎరుగని అన్య జనులైన తన భార్యలకు తోవ చూపుతున్నాడు, తన పిల్లలకు తోవ చూపుతున్నాడు. తోవ చూపు స్తంభాలు నిలబెట్టాడు. మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, మీ వస్త్రములు మార్చుకోండి, ఆభరణములను మీ మీద తీసివేయండి. ఈ మాటలన్నీ ఆదికాండం 35వ అధ్యాయంలో దేవునిని ఎరుగని తన భార్య బిడ్డలకు యాకోబు నేర్పుతున్న హితోపదేశం ఇది. తోవ చూపు స్తంభాలు తోవ చూపుతున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, నేను చెప్పిన నేను వాస్తవమా కాదని. ఆదికాండం 35వ అధ్యాయం. వెండి బంగారు ఆభరణాలు తీసివేయమంటే అది పెంతుకొస్తల బోధ అంటున్నావు నీవు. ఎవడు చెప్పాడు పెంతుకొస్తల బోధ అని? ఎవడు చెప్పాడు? దేవుని కలుసుకోవటానికి అది తోవ చూపు స్తంభం. దేవుని నెరుగని అన్యజాతి స్త్రీలైన తన భార్యలతో చెప్తున్న మాట్లాడండి. యాకోబు, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, మీ ఆభరణములను తీసివేయండి, మీ వస్త్రములు మార్చుకోండి. ఏంటి వస్త్రధారణ? ద్రక్షింపబడిన బిడ్డగా నీ వస్త్రధారణ ఎలా ఉండాలి? నీ జాకెట్ స్టైల్ ఎలా ఉండాలి? నువ్వు చెట్టు కట్టుకునే చీర స్టైల్ ఎలా ఉండాలి? నువ్వు ధరించే వస్త్రం యొక్క స్టైల్ ఎలా ఉండాలి? ఆ స్కిన్ టైట్ ఏంటి? సగం సగం సంకల కాడికి ఏంటిది? బీ కేర్ఫుల్. నీ వస్త్రం నిన్ను మరుగు చేసేది కావాలి. 70-80 సెంట్లు ఎక్కువ తీసుకోవచ్చు కదా. జాగ్రత్త పిల్లరా. తోవ చూపు స్తంభాలు. యాకోబు తోవ చూపుతున్నాడు. మార్గ మధ్యమంతా 1.1 2 3 4 5. ఈ రోజున క్రైస్తవ సంఘానికి కూడా ఒక ఉపదేశ క్రమాన్ని దేవుడిచ్చాడు. ఒక ఉపదేశ క్రమాన్ని దేవుడిచ్చాడు. ఒక ఉపదేశ క్రమాన్ని దేవుడిచ్చాడు. నేను చెప్తున్నది సత్యం. డబ్బులు ఆశించే పాస్టర్లు ఇవి చెప్పరు. జనాల్ని పోగు చేసుకునే పాస్టర్లు ఇవి చెప్పరు. వారికి జనం కావాలి, డబ్బు కావాలి, వాళ్ళు చెప్పరు. ఉపదేశ క్రమం ఒకటి ఉందండి సంఘానికి.